చైతన్యం అనేది మనిషి ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభూతులు, ఆత్మబోధ మరియు పరిసరాలను గ్రహించే శక్తి. ఇది మానవ మేధస్సు యొక్క అత్యంత అద్భుతమైన, తత్వపరమైన మరియు శాస్త్రీయంగా సవాలుగా నిలిచే అంశాలలో ఒకటి. నేను ఉన్నాను అనే భావనతో జీవించడం వెనుక ఉన్న అంతర్భాగాన్ని అర్థం చేసుకోవడమే చైతన్యాన్ని తెలుసుకోవడం. చైతన్యానికి భిన్న దృక్కోణాలున్నాయి. దానిలో ఒకటి దార్శనిక దృక్కోణం. భారతీయ తత్వశాస్త్రంలో చైతన్యాన్ని ఆత్మగా భావిస్తారు. ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాల్లో చైతన్యం అనేది శాశ్వతమైన ఆత్మను సూచిస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం అనే మహాకావ్యం చైతన్యం యొక్క అసలైన స్వరూపాన్ని తెలియజేస్తుంది. అది శుద్ధమైన జ్ఞానం. మరొకటి శాస్త్రీయ దృక్కోణం. న్యూరోసైన్స్ ప్రకారం మనిషి మెదడులో న్యూరాన్ల మధ్య జరిగే సాంకేతిక మార్పిడులు చైతన్యానికి ఆధారం కావచ్చని భావిస్తారు. అయినా ఎలా మరియు ఎందుకు మానవులకు స్వభావం గుర్తింపు ఉంటుంది అన్నది ఇప్పటికీ సవాలుగా ఉంది. మరొకటి సైకలాజికల్ దృష్టి. మన చైతన్యం అనేది మన అభిప్రాయాలు, గత అనుభవాలు, జ్ఞాపకాలు మరియు భవిష్యత్తు ఊహల సమ్మేళనంగా అభివృద్ధి చెందుతుంది. వ్యక్తి మనోభావాలు, నిర్ణయాలు, మానసిక స్థితి ఇవన్నీ చైతన్యం యొక్క అసలైన స్వరూపాన్ని తెలియజేస్తుంది. చైతన్యంలో ముఖ్య అంశాలు. ఆత్మ చైతన్యం. ఇది మనల్ని మనమే గుర్తించగలగడాన్ని సూచిస్తుంది. చిన్నపిల్లలకు కూడా కొన్ని నెలలకే నేను వేరైన వ్యక్తిని అనే చైతన్యం కలుగుతుంది. ప్రత్యక్ష అనుభూతి. ప్రపంచాన్ని మనం ఎలా చూడగలుగుతున్నామో, రంగులు, వాసనలు, ధ్వనులు ఇవన్నీ మన చైతన్యంతో అనుబంధంగా ఉన్నాయి. ఇది క్విలా అనే పదంతో సూచించబడుతుంది. మరొకటి నిర్ణయ స్వాతంత్రం. మన చైతన్యానికి మన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి కూడా అనుసంధానిస్తారు. అయితే శాస్త్రీయంగా ఇది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. అసలు చైతన్యం ఎక్కడ ఉద్భవించిందంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. కానీ కొన్ని సిద్ధాంతాలున్నాయి. దానిలో ఒకటి ఎమర్జెంట్ థియరీ. మెదడు సమృద్ధిగా అభివృద్ధి చెందినప్పుడు చైతన్యం ఒక సహజ పరిణామంగా వర్తిస్తుందని భావించబడుతుంది. మరొకటి ఇన్ఫర్మేషన్ థియరీ. చైతన్యం అనేది సమాచారం ప్రాసెసింగ్కు సంబంధించిన ఫలితమని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ థియరీ. ఇది టాప్ సైంటిస్టుల పరిశోధన. చైతన్యం అనేది ఎలా సంచారం, సమన్వయం అవుతుందో అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అసలు మన చైతన్యానికి భవిష్యత్తు ఉందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషి లెర్నింగ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ల అభివృద్ధితో మానవ చైతన్యం మరింత లోతుగా అర్థమవుతుంది. కానీ మన చైతన్యం లాంటి అనుభూతిని ఒక రోబోకు ఇవ్వగలమా అనే ప్రశ్న మాత్రం ఇంకా అనేక మానవులు ఆలోచించే ప్రశ్నగానే ఉంది. చైతన్యం అనేది మనిషి యొక్క అత్యంత ప్రత్యేకమైన లక్షణం. ఇది శారీరకంగా చూడలేని కానీ అనుభవించగలిగే మహత్తరమైన శక్తి. శాస్త్రం, తత్వశాస్త్రం, మానసిక శాస్త్రం ఇవన్నీ కలిసి మన చైతన్యం మీద మరింత లోతైన అవగాహనను కల్పిస్తున్నాయి. మనం ఎవరం, మనం ఎందుకు ఉన్నాం అనే ప్రశ్నలకు జవాబు కావాలంటే చైతన్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.